హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్. మన యూట్యూబ్ ఛానల్ జాను సిరీస్ స్టడీ వరల్డ్కి మీ అందరికీ స్వాగతం. మునుపటి వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ సిక్స్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఆర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అనే లెసన్కి సంబంధించిన కొన్ని సబ్ టాపిక్స్ అయితే చూసామన్నమాట. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద సోలార్ సిస్టమ్, ద సన్, ద ప్లానెట్స్ అండ్ ద కాన్స్టలేషన్స్. ఇట్లా మన సోలార్ సిస్టంలో ఉండే అదర్ సెలెస్టియల్ బాడీస్ గురించి ఇట్లా కొన్ని టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. So now, in this video, we are going to continue the lesson and discuss the other subtopics of the lesson. సో మునుపటి వీడియోని కనుక మీరు చూడనట్లయితే తప్పకుండా చూడండి. దాని తర్వాత ఈ పార్ట్ని కనుక చూసినట్లయితే మీకు లెసన్ కంటిన్యూషన్ అర్థమవుతుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని మాత్రం తప్పకుండా మాకు తెలియజేయండి. సో వితౌట్ డిలే విల్ మూవ్ ఇన్ టు ద లెసన్ ఆర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ పార్ట్ 2. 8 ప్లానెట్స్‌లో మన ఎర్త్ అనేది ఒక యూనిక్ ప్లానెట్ అని మనం పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం. సో, మన సోలార్ సిస్టమ్‌లో టోటల్ 8 ప్లానెట్స్ ఉన్నాయి. సన్ నుండి అవి ప్లేస్ అయ్యున్న, అవి కొలువయ్యున్న ఆర్డర్ ప్రకారం వీటికంటూ మనం ఒక ఆర్డర్‌ని పెట్టుకున్నాం. దానికోసం ఒక నిమోనిక్ అంటే ఒక కొండ గుర్తు, బండ గుర్తులాగా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అనే ఒక నిమోనిక్‌తో మనం ఈ ఆర్డర్ ఆఫ్ ద ప్లానెట్స్‌ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుందనమాట. సో, ఈ 8 ప్లానెట్స్‌లో ఎర్త్ అనేది ఒక యూనిక్ ప్లానెట్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో, అయితే 8 ప్లానెట్స్‌లో కూడా జూపిటర్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ అండ్ మెర్క్యూరీ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్. మెర్క్యూరీ సన్‌కి నియరెస్ట్‌గా ఉన్న ప్లానెట్ అని కూడా చెప్పుకుంటాం. వీనస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ద ఎర్త్స్ ట్విన్. వీనస్‌ని మనం ఎర్త్ భూమి యొక్క కవల గ్రహం అని పిలుస్తాం బికాస్ ఆఫ్ ఇట్స్ సైజ్ అండ్ షేప్. సో, ఎర్త్‌ని పోలిన, భూమిని పోలిన ఆకారం, భూమిని పోలిన సైజ్ ఉండడం వలన దీనిని మనం ఎర్త్ యొక్క ట్విన్ సిస్టర్ అని పిలుస్తూ ఉంటాం వీనస్‌ని. సో, జూపిటర్ వచ్చేసి బిగ్గెస్ట్, మెర్క్యూరీ వచ్చేసి స్మాలెస్ట్ ప్లానెట్ అని చెప్పుకోవడం జరిగింది. సో, ఇక మనం లెసన్‌లోకెళ్ళిపోతే నెక్స్ట్ సబ్ టాపిక్‌లోకెళ్ళిపోతే మనకి ఇక్కడ ఫిగర్ 1.4ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ సోలార్ సిస్టమ్ పిక్చర్ ఇవ్వబడిందనమాట. ఈ పిక్చర్‌ని చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది ఏంటి అది అంటే, సో చూడండి, ఇన్నర్ ప్లానెట్స్‌కి, ఔటర్ ప్లానెట్స్‌కి మధ్యలో ఒక యాస్ట్రాయిడ్ బెల్ట్ అని ఒక షేప్ అయితే కనిపిస్తూ ఉంది కదా! సో, ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్‌కి ఇటువైపు ఉన్న ఇన్నర్ ప్లానెట్స్ అన్నీ కూడా సైజ్ కొంచెం చిన్నగా ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు ద ఔటర్ ప్లానెట్స్. ఔటర్ ప్లానెట్స్ మనకి పెద్దగా కనిపిస్తున్నాయి. ఈ పిక్చర్ గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఔటర్ ప్లానెట్స్ లుకింగ్ సమ్‌హౌ బిగ్గర్. నాట్ సమ్‌హౌ బిగ్గర్, దే ఆర్ బిగ్గర్ దెన్ ద ఇన్నర్ ప్లానెట్స్. ఔటర్ ప్లానెట్స్ ఆర్ బిగ్గర్ దెన్ ద ఇన్నర్ ప్లానెట్స్. అయితే ఇక్కడ మనకి ఈ పిక్చర్‌ని బట్టి కూడా కొన్ని పాయింట్స్ అయితే మనం గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కానీ, లేదు మన నార్మల్ స్కూల్ స్టూడెంట్స్ అయితే ఆహ్, ప్రతి పాయింట్ లెసన్‌ని పిన్ టు పిన్ చదవాలి అని అనుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని కంటెంట్ కూడా ఈ పిక్చర్ రిలేటెడ్ ఉందన్నమాట. సో, ఏంటి అది అంటే ఇక్కడ ఎర్త్‌కి వీనస్‌కి లైక్ వి హావ్ సీన్ ఎర్త్ అండ్ వీనస్ ఆర్ ట్విన్ బికాజ్ ట్విన్ సిస్టర్స్. అవి కవల గ్రహాలు అని చెప్పుకున్నాం. ఎందుకంటే వాటి సైజ్, షేప్ కొంచెం ఒకేలా ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఎర్త్, మార్స్ ఒక విషయంలో సేమ్‌గా ఉంటాయి. ఏ విషయంలో సేమ్‌గా ఉంటాయి అంటే దే టేక్ బోత్ ఆఫ్ దెమ్ టేక్ బోత్ ఎర్త్ అండ్ మార్స్ టేక్ 1 డే టు స్పిన్. సో, మనకి భూమి 24 గంటల సమయం పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుందని చెప్పుకున్నాం. సేమ్ భూమి లాగానే మరొక గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ తీసుకుంటుంది. అప్రాక్సిమేట్‌గా 1 డే తీసుకుంటుంది. అదేంటి అంటే మార్స్. సో, ఇక్కడ ఎర్త్‌తో పాటు ఒకరోజు తన చుట్టూ తాను తిరగడానికి భూమి వలె లైక్ ద ఎర్త్ ఒకరోజు తీసుకునే వేరొక గ్రహం ఏదిరా అంటే మార్స్ అనమాట. సో, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో కండక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామ్‌లో మనకి ఈ క్వెషన్ అనేది రావడం జరిగిందనమాట. ఏంటి అది అంటే ద ప్లానెట్ దట్ టేక్స్ సేమ్ పీరియడ్ యాస్ ద ఎర్త్ టు కంప్లీట్ వన్ స్పిన్. ఒక స్పిన్ తన చుట్టూ తాను తిరగడానికి భూమి వలె ఒకరోజు సమయాన్ని తీసుకునే గ్రహం ఏది అంటే మార్స్, అంగారకుడు అనమాట. సో, నెక్స్ట్ ఇక వచ్చేసి ఇంకా మనం ఈ కంటెంట్‌లో మనం నేర్చుకోవాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి. ఎక్కువ శాటిలైట్స్ ఉన్న ప్లానెట్ ఏది అంటే సాటర్న్. సాటర్న్ హాస్ 82 మూన్స్. టోటల్ 82 మూన్స్, 82 శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఆహ్, విచ్ ప్లానెట్ టేక్స్ లెస్ టైమ్ టు స్పిన్ ఆన్ యాక్సిస్. సో, భూమిలాగా మార్స్ కూడా ఎర్త్ లాగా మార్స్ కూడా ఒక రోజు టైం తీసుకుంటుంది తన చుట్టూ తాను తిరగడానికని చెప్పుకున్నాం. అయితే ఏ గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి అన్ని గ్రహాల కంటే తక్కువ టైం తీసుకుంటుంది. లెస్సర్ టైమ్ థాన్ ఆల్ అదర్ ప్లానెట్స్ అంటే అది జూపిటర్. జూపిటర్ అన్ని గ్రహాల కంటే తక్కువ టైంని తీసుకుంటుంది తన చుట్టూ తాను తిరగడానికి. రైట్? అలాగే దీనికి సెకండ్ లార్జెస్ట్ శాటిలైట్స్ అంటే ఎక్కువ శాటిలైట్స్ విత్ మోర్ శాటిలైట్స్. సెకండ్ ప్లానెట్ టు హావ్ మోర్ శాటిలైట్స్ అది జూపిటర్ అనమాట. 79 శాటిలైట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక నెప్ట్యూన్‌కొచ్చేసరికి
ఒక స్పిన్ తీసుకోవడానికి దానికి 164 ఇయర్స్ పడుతుంది. అంటే అన్నిటికన్నా ఎక్కువ. తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ టైంని తీసుకునే గ్రహం ఏది అంటే నెప్ట్యూన్. మళ్ళొకసారి ఈ టాపిక్ గనక చూసినట్లయితే సేమ్ ఎర్త్ లాగే తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు సమయం తీసుకునే ప్లానెట్ ఏది అంటే మార్స్. రైట్? సో, మార్స్ అండ్ ఎర్త్ ఈ 2 ప్లానెట్స్ వాటి చుట్టూ అవి తిరగడానికి ఒక్కరోజు సమయం తీసుకుంటాయి. అన్ని గ్రహాల్లో కంటే, అన్ని ప్లానెట్స్‌లో కంటే తక్కువ టైం తన చుట్టూ తాను తిరగడానికి తక్కువ టైం తీసుకునే ప్లానెట్ ఏది అంటే జూపిటర్ అనమాట. జూపిటర్ జస్ట్ టేక్స్ 9 అవర్స్ 56 మినిట్స్. సో, అంటే అరౌండ్ 10 అవర్స్. 10 అవర్స్ దగ్గర దగ్గర 10 గంటలు టైం తీసుకుంటుంది జూపిటర్. అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకునే ప్లానెట్. సో, తన చుట్టూ తాను తిరగడానికి అన్ని గ్రహాల కంటే ఎక్కువ టైం తీసుకునే ప్లానెట్ వచ్చేసి నెప్ట్యూన్. ఇది దాదాపు 164 సంవత్సరాలు తీసుకుంటుంది. ప్లానెట్స్ అన్నిట్లో ఎక్కువ శాటిలైట్స్ ఉన్న ప్లానెట్ వచ్చేసి సాటర్న్. సో, సాటర్న్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఎక్కువ శాటిలైట్స్‌తో ఉన్న ప్లానెట్ జూపిటర్ అనమాట. జూపిటర్ హ్యాస్ 79 మూన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ 79 satellites. Moving to the next phase. Up to 2006, there were 9 planets in our solar system, but now we have only 8 planets. What was the ninth planet? What happened to it? Find out the reasons with the help of your teacher. సో 2006 వరకు మన సోలార్ సిస్టంలో మన సౌర కుటుంబంలో మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి. 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్ ఉండేవి. బట్ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ కానీ ఇప్పుడు మాత్రం మనకి 8 ప్లానెట్సే ఉన్నాయి. మరి ఆ 9th ప్లానెట్ ఏంట్రా అంటే దాని పేరే ప్లూటో. ప్లూటో అనమాట. సో 2006లో ప్లానెట్స్ లిస్ట్‌లో నుండి దీని పేరుని తొలగించడం జరిగింది. ఎందుకోసం అంటే సో మిగతా గ్రహాలకి ఉన్న లక్షణాలు ఈ ప్లూటోకి లేనందువలన. మరికొన్ని కారణాల చేత సో ప్లానెట్‌కు ఉండాల్సిన క్వాలిటీస్ ఈ ప్లూటోకి లేవు అనే ఒపీనియన్‌తో ప్లానెట్స్ లిస్ట్‌లో నుండి ప్లూటోని తొలగించారు. సో అక్కడ స్పేస్‌లో నుంచి ప్లూటోని తీసి పక్కన పడేయలేదు. బట్ ప్లానెట్స్ లిస్ట్‌లో నుండి ప్లూటోని తీసేయడం జరిగిందనమాట. సో అందువలన 2006 తర్వాత నుండి మనకి సోలార్ సిస్టమ్‌లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి అంటే మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. 9థ్ ప్లానెట్ ప్లూటోని తొలగించడం జరిగింది. సో 8 ప్లానెట్స్ ఏంటంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే ద ఎర్త్ మన భూమి. Our home planet, the Earth, is the third nearest planet to the Sun. So, భూమి కొలువై ఉన్న లేకపోతే అది ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే ఉందో, ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతాన్ని బట్టి, అది ఉన్న ప్లేస్‌ని బట్టి దానిని థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్‌గా చెప్తూ ఉంటారు. సో, అంటే సూర్యునికి దగ్గరగా ఉన్న మూడవ గ్రహం. రైట్? సూర్యునికి దగ్గరగా ఉన్న మూడవ గ్రహం. అంటే సూర్యుని దగ్గర నుంచి మనం ప్లానెట్స్ యొక్క ఆర్డర్‌ని చూసినప్పుడు ఫస్ట్ బాగా దగ్గరగా ఉండేది మెర్క్యూరీ. మెర్క్యూరీ తర్వాత వీనస్ ఉంటుంది. వీనస్ తర్వాత మన ఎర్త్ ఉంటుంది. సో, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. సో, అందుకని ఎర్త్ థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ మూడవ గ్రహం. భూమికి సూర్యునికి దగ్గరగా ఉన్న మూడవ గ్రహంగా సో, థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇన్ సైజ్ ఇట్ ఈస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్. అదే మనం సైజ్ ప్రకారంగా చూస్తే అది ఉన్న సైజ్ ప్రకారంగా చూస్తే అదేమో ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్ అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లుగా జూపిటర్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ ప్లానెట్. సో, మధ్యలో మరి 2, 3, 4 ఏంటి అంటే సేమ్ మన ఔటర్ ప్లానెట్స్ ఆర్డరే మనకి ఫస్ట్ 4 బిగ్గెస్ట్ ప్లానెట్ అనమాట. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. తర్వాత ఎర్త్ ఏమో ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్ అకార్డింగ్ టు ద సైజ్. జూపిటర్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ ప్లానెట్. తర్వాత సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అండ్ దెన్ ఎర్త్. అందువలన ఎర్త్‌ని మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్, ఐదవ అతిపెద్ద గ్రహం అని చెబుతూ ఉంటామనమాట. ఇట్ ఈస్ స్లైట్‌లీ ఫ్లాటెన్డ్ ఎట్ ద పోల్స్ అండ్ బల్జెస్ ఇన్ ద మిడిల్. బల్జెస్ అంటే ఉబ్బినట్లుగా ఉండడం, ఉబ్బెత్తుగా ఉండడం అనమాట. అంటే కొంచెం మనకేదైనా దెబ్బ తగిలినప్పుడు కొంచెం ఉబ్బుతుంది కదా! ఇలా లైక్ బయటికి స్కిన్ బయటకొచ్చినట్లుగా, ఉబ్బినట్లుగా ఉంటుంది కదా! అట్లా ఉండడాన్ని బల్జీగా ఉండడం అంటాము. సో, ఇట్ ఈస్ స్లైట్‌లీ ఫ్లాటెన్డ్ ఎట్ ద పోల్స్. పోల్స్ అంటే ధృవాలు. ధృవాల వద్ద నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్న దగ్గర ఆ ఏరియాస్‌లోనేమో ఇది కొంచెం సమతలంగా ఫ్లాట్‌గా ఉంటుందనమాట. వెరాస్ వెన్ ఇట్ కమ్స్ టు ద మిడిల్ మధ్యలోకొచ్చేసరికి బల్జీగా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుందనమాట. ఇలా పోల్స్ దగ్గర ఫ్లాట్‌గా ఉండి, మధ్యలో బల్జీగా ఉండే అలాంటి షేప్‌ని మనం జియోయిడ్ షేప్ అని పిలుస్తూ ఉంటామనమాట. జియోయిడ్ అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతూ ఉంటారు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అయినా, జనరల్‌గా మన స్కూల్ ఎగ్జామ్స్‌లో పిల్లలకైనా కానీ, జియోయిడ్ అంటే అర్థం ఏంటి అంటే భూమి లాంటి ఆకారం. ఎర్త్ లైక్ షేప్. ఎర్త్ లాంటి షేప్ ఉండడం. షేప్ దట్ లుక్స్ లైక్ ఎర్త్ లాంటి షేప్ ఉండడం అని దాని అర్థం అనమాట. ద ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ ద మూన్. మన ఎర్త్‌కి ఉన్న ఒకే ఒక్క న్యాచురల్ శాటిలైట్ ఏంట్రా అంటే మనం నైట్ టైమ్స్ చూసే మూన్. సమ్‌టైమ్స్ మనకి డే టైమ్ కూడా మూన్ కనిపిస్తుందనుకోండి. దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఫ్రమ్ ద ఔటర్ స్పేస్ ద ఎర్త్ అపియర్స్ బ్లూ. సో, మనం గనక అంతరిక్షంలోకి వెళ్తే కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ లాగా మనం గనక స్పేస్‌లోకి వెళ్ళి అక్కడ నుండి భూమిని గనక చూసినట్లయితే
ద ఎర్త్ అపియర్స్ బ్లూ. ఎర్త్ మనకి బ్లూ కలర్‌లో కనిపిస్తుందంట. అక్కడి నుంచి చూసినప్పుడు మనం కింద నుంచి చందమామను చూసినప్పుడు మనకి ఎట్లా అయితే కొంచెం వైట్ షేప్‌లో సిల్వర్ కలర్‌లో వైట్ కలర్ ఆర్ సిల్వర్ కలర్‌లో కనిపిస్తూ ఉంటారో, అట్లాగే మనం స్పేస్‌లోకి వెళ్లి అక్కడి నుండి గనక భూమిని చూస్తే మన భూమి బ్లూ కలర్‌లో కనిపిస్తూ ఉంటుందనమాట. వాట్స్ ద రీజన్ అంటే బికాజ్ ఇట్స్ 2/3 సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్. 2/3 ఏరియా. సో, 2/3 వంతు ఏరియా నీళ్లతో నిండిపోయి ఉండడం వలన. సో, మన ఎర్త్ మీద 2/3 ఆఫ్ ద సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్. అందువలన ఇంత వాటర్ ఉండడం వలన మనం స్పేస్‌లో నుంచి చూసినప్పుడు మన ప్లానెట్ బ్లూ కలర్‌లో కనిపిస్తుందంట. ఇట్ ఈస్ దేర్‌ఫోర్ కాల్డ్ ఎ బ్లూ ప్లానెట్. అందుకని స్పేస్‌లో నుంచి చూసినప్పుడు ఇది బ్లూ కలర్‌లో కనిపించడం వలన దీనిని బ్లూ ప్లానెట్ అంటే నీలి గ్రహం అని పిలుస్తూ ఉంటారు. Moving to the next phase, the Earth is the most suitable planet to support life. The Earth is the most suitable planet to support life. ఉన్న ప్లానెట్స్ అన్నిట్లో కూడా 8 ప్లానెట్స్‌లో కూడా ఒక లైఫ్, ఒక జీవితాన్ని లేదా లివింగ్ బీయింగ్స్‌కి మనుషులు లేదా జంతువులు లేదా పక్షులు నివసించడానికి, లైఫ్ ఉండడానికి సపోర్ట్ చేసే ప్లానెట్ ఏదిరా అంటే మన ఎర్త్. ఎర్త్ అనేది సపోర్ట్ చేస్తుందనమాట. దేనికి సపోర్ట్ చేస్తుందంటే లైఫ్ అంటే జీవులు నివసించడానికి అంటే లివింగ్ బీయింగ్స్ నివసించడానికి గల వెదర్‌ని కలిగి ఉన్న, సపోర్టివ్‌నెస్‌ని కలిగి ఉన్న ఒకే ఒక ప్లానెట్ ఏది అంటే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇట్ హాస్ మోర్ కాంపోనెంట్ సారీ ఇట్ హాస్ మోర్ ఇట్ హాస్ 4 మేజర్ కాంపోనెంట్స్ దట్ వి కాల్ యాస్ ద రియల్మ్స్ ఆఫ్ ద ఎర్త్. సో, ఇక్కడ మనకి 4 కాంపోనెంట్స్ లేకపోతే 4 లేయర్స్, వీటిని మనం ఆవరణాలు అంటాం తెలుగులో. సో, భూమికి 4 ఆవరణాలున్నాయి. 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. వీటినే మనం రియల్మ్స్ ఆఫ్ ఎర్త్ అని పిలుస్తూ ఉంటాం. ఏంటిరా ఆ 4 కాంపోనెంట్స్ అంటే లిథోస్ఫియర్ శిలావరణము, హైడ్రోస్ఫియర్ జలావరణము, అట్మాస్ఫియర్ వాతావరణము అండ్ లాస్ట్ వన్ బయోస్ఫియర్ జీవావరణము. సో, శిలలతో నిండి ఉండేది శిలావరణం. తెలుగులో అయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. శిలలు అంటే రాళ్ళు, రప్పలు ఇట్లాంటివన్నీ ఉండేదే లిథోస్ఫియర్ అన్నమాట. తెలుగులో శిలావరణం అంటాం. జలావరణం నీరు ఉండేది జలావరణం. అట్మాస్ఫియర్ వాతావరణం గాలి, వాయువులతో కూడి ఉండేది అట్మాస్ఫియర్. ఇక బయోస్ఫియర్ జీవావరణం జీవులు నివసించే ప్లేస్ జీవావరణం అన్నమాట. The first three components, along with a suitable climate, make life possible on Earth. This is called the biosphere. The first three components. మొదటి 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో, మొదటి 3 కాంపోనెంట్స్ లేకపోతే ఆవరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి శిలావరణం, జలావరణం, వాతావరణం. అది లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి వీటన్నిటితో పాటు ఈ మూడిటితో కలిపి సూటబుల్ అట్మాస్ఫియర్ తగిన వాతావరణం కరెక్ట్‌గా సరిపడా అంటే మనుషులు జీవించడానికి కావాల్సిన మనుషులు లేదా ప్రాణులు లేదా జీవకోటిగా జీవించడానికి కావాల్సిన ఒక క్లైమేట్, ఒక వాతావరణం కలిపి భూమి పైన జీవించడానికి కొన్ని పరిస్థితులను క్రియేట్ చేస్తాయి. ఆ భూమి పైన ఈ వాటర్‌ని లేకపోతే ఈ ల్యాండ్ ఏరియాని లేకపోతే ఈ అట్మాస్ఫియర్‌ని యూజ్ చేసుకుంటూ జీవులు ఎక్కడైతే నివసిస్తున్నాయో అలాంటి ప్లేస్‌ని మనం బయోస్ఫియర్ జీవావరణం అని పిలుస్తూ ఉంటామనమాట. నౌ లెట్ అస్ హావ్ ఎ లుక్ అట్ ఈచ్ ఆఫ్ ది స్ఫియర్స్. సో, ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఈ శిలావరణం అంటే ఏంటి? జలావరణం అంటే ఏంటి? వీటన్నిటి గురించి చూద్దాం ఇప్పుడు. Light travels at the speed of about 3 lakhs kilometers per second. At even with this speed, the light of the sun takes about 8 minutes to reach the earth. సో, కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. సెకనుకు 3,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది కాంతి లైట్. రైట్? సో, అంటే మనకి స్పేస్ నుండి ఎర్త్‌కి లేదా ఒక ప్లానెట్‌కి లైట్ రీచ్ అవుతుంది కదా! ఆ లైట్ రీచ్ అయ్యేటప్పుడు అది ఎంత ఫాస్ట్‌గా ప్రయాణం చేస్తుంది, ఎంత ఫాస్ట్‌గా అది ట్రావెల్ చేస్తుంది అంటే సెకన్‌కి 3,00,000 కిలోమీటర్లంత ఫాస్ట్‌గా ప్రయాణం చేస్తుందంట. అయినా కూడా అది అంత ఫాస్ట్‌గా లైట్ మనకి స్పేస్‌లో నుంచి భూమిపైకి లేదా ఇతర ప్లానెట్స్ పైకి వచ్చినప్పటికీ అక్కడ సన్ యొక్క కాంతి, సూర్యకాంతి మన ఎర్త్‌ని రీచ్ అవ్వడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది. సో, 3,00,000 కిలోమీటర్స్‌లో అంత స్పీడ్‌గా వస్తున్నా కూడా మన ఎర్త్‌ని రీచ్ అవ్వడానికి దాదాపు 8 నిమిషాలు పడుతుందనమాట. అంటే స్పేస్‌లో సన్ దగ్గర నుంచి ఒక కాంతి తన ప్రయాణాన్ని ఒక సన్ రే తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. సో, అక్కడి నుంచి ఆ సన్ రే, ఆ వెలుతురు మన ఎర్త్‌ని రీచ్ అవ్వడానికి 8 మినిట్స్ పడుతుంది విత్ ద స్పీడ్ ఆఫ్ 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. సో, 3,00,000 కిలోమీటర్ల వేగంతో సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో స్పీడ్‌తో ఆ లైట్ రే, ఆ సన్ రే అక్కడ స్టార్ట్ అయ్యి ఎర్త్‌కి రీచ్ అవ్వడానికి 8 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. సరే మరి అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ద రియల్మ్స్ ఆఫ్ ద ఎర్త్ లేదా ఆవరణాలు. భూమి యొక్క ఆవరణాలను చూసినట్లయితే ఫస్ట్ వన్ లిథోస్ఫియర్ ఈస్ ద ల్యాండ్ ఆన్ విచ్ వి లివ్. మనం నివసించే భూమి లేదా సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్. సో, ఇది దేనితో ఉంటుంది అంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ స్టోన్స్ ఆర్ రాళ్ళు
రప్పలు ఇలాంటివన్నీ కలిసి సాలిడ్ ఔటర్ లేయర్ అనమాట. ఇది సాలిడ్‌గా ఉంటుంది. ఔటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క బయటి పొర, బాహ్య పొర. ఎర్త్‌కి బయట కనిపించే, మన కంటికి కనిపించే సర్ఫేస్ బాహ్య పొరనే మనం లిథోస్ఫియర్ అంటాం. దీనిపైన రాళ్ళు, అలాగే నేల, ఇసుక నేల, మట్టి నేల ఇలాంటి రకరకాల సాయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్. భూమిపై గల జలభాగాలు. అంటే వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాడీస్ అన్నిటిని కలిపి మనం హైడ్రోస్ఫియర్ అంటాం. ఓషియన్స్, సీస్, రివర్స్, లేక్స్ వీటన్నిటిని మనం హైడ్రోస్ఫియర్ అంటాం. ఇంక్లూడింగ్ ఐస్ క్యాప్స్. ఐస్ క్యాప్స్ అంటే మంచు పొరలు. మంచు పొరలను కూడా మనం హైడ్రోస్ఫియర్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ అట్మాస్ఫియర్. ఇది డిఫరెంట్ గ్యాసెస్ అన్ని కలిపి ఉన్న ఒక లేయర్ ఆఫ్ గ్యాసెస్. లేయర్ ఆఫ్ ఎయిర్. రకరకాల వాయువులన్నీ కలిపి ఉన్న ఒక పొర, గాలి పొరనే మనం అట్మాస్ఫియర్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మనకి భూమికి చుట్టూ ఆవరించి ఉంటుందన్నమాట. సో మన అట్మాస్ఫియర్ లో, ఎయిర్ లో, ఈ గాలిలో ఏమేం గ్యాసెస్ ఉంటాయి అంటే లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఎక్కువగా ఉండేది ఏంటంటే ప్రధానంగా వాతావరణంలో, అట్మాస్ఫియర్ లో ఎక్కువ క్వాంటిటీలో ఉండే గ్యాస్ ఏది, ఎక్కువ క్వాంటిటీలో ఉండే వాయువు ఏది అంటే నైట్రోజన్. దీనినే మనం తెలుగులో నత్రజని అంటాం. నత్రజని లేదా నైట్రోజన్ 78% ఆఫ్ ద ప్లేస్ ని ఆక్యుపై చేస్తే, తర్వాత స్థానంలో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఈజ్ అబౌట్ 21%. ఇక కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి సమ్ 0.03% ఎంతో ఉంటుందన్నమాట. ఇంకా మిగిలిన 0.01% ఎంతో మనకి ఈ మిగిలిన గ్యాసెస్ తో ఉంటుందన్నమాట. హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్ అండ్ ఓజోన్ అనేవి ఆ రిమైనింగ్ పర్సెంట్ లో ఉండడం జరుగుతుంది. సో ఇది వాతావరణం గురించి. సో మన చుట్టూ ఉండే, భూమి చుట్టూ ఉండే గాలి పొర, దానినే మన వాతావరణం అంటాం. ఈ గాలి పొరలో రకరకాల గ్యాసెస్, వాయువులు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ మిక్స్చర్ అన్నమాట, మేకప్ ఆఫ్ వీటన్నిటిని కలిపి, ఈ వాయువులన్నీ కలిపి ఉన్న గాలి పొరనే మనం అట్మాస్ఫియర్ లేదా వాతావరణం అని పిలుస్తాం. ఈ వాయువులలో ఎక్కువ పర్సెంటేజ్ ఉండేది నైట్రోజన్, 78% ఉంటుంది. సెకండ్ ప్లేస్ ఇస్ ఆక్యుపైడ్ బై ఆక్సిజన్ విత్ 21%. తర్వాత కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ ఇలాంటివన్నీ తక్కువ పర్సెంట్ లో ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ రియల్మ్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ బయోస్పియర్. సో బయోస్పియర్ అంటే నథింగ్ బట్ మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా భూమి పైన లేదా వాటర్లో లేదా గాలిలో ఎక్కడ నివసించినా ఆ నివసించే లివింగ్ బీయింగ్స్, జీవులు, ప్రాణం ఉన్న జీవులన్నిటినీ కలిపి మనం జీవావరణం అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్ లో బయోస్పియర్ అని పిలుస్తాం అనమాట. సో అంటే జీవావరణం లేదా బయోస్పియర్ లో ఏమేమి ప్లేస్ అయి ఉన్నాయి, నెలవై ఉన్నాయి, వేటికి వాల్యూ ఉంది, వేటికి బయోస్పియర్ లో ప్లేస్ ఉంది అంటే దే ఆర్ ద యానిమల్స్, ప్లాంట్స్, బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. కంటికి కనిపించే చిన్న చిన్న జీవులు, ప్రాణం ఉన్న జీవులు ఇలాంటివన్నీ కూడా బయోస్పియర్ లో భాగం అనేసి చెప్తున్నారనమాట. వి విల్ లెర్న్ మోర్ అబౌట్ ది స్పియర్స్ ఇన్ హైయర్ క్లాసెస్. ఈ బయోస్పియర్ కానీ లిథోస్పియర్ వీటి గురించి మనం హైయర్ క్లాసెస్ లో ఇంకా చదువుకుంటాము అని చెప్తున్నారనమాట. హౌ కెన్ వి సే దట్ అవర్ ఎర్త్ ఈస్ అ యూనిక్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? సో ఈ లెసన్ అంతా చదివాం కాబట్టి దీనిని బట్టి, ఇప్పటి వరకు చదివిన దాన్ని బట్టి మన భూమి సౌర కుటుంబంలో ఎందుకు స్పెషల్, ఎందుకు యూనిక్, ఎందుకు ప్రత్యేకమైనదో మీరు చెప్పగలరా అనేసి ఇక్కడ స్టూడెంట్స్ కి ఒక చిన్న క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ లేయర్, లైఫ్ ని సపోర్ట్ చేసే వాటర్, ఎయిర్, అలాగే లిథోస్పియర్, ల్యాండ్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనకి భూమి పైన లైఫ్ అనేది కొనసాగుతుంది. అందుకని లైఫ్ ఉండడం వల్ల, వేరే ఏ ప్లానెట్స్ కి లేని విధంగా భూమి పైన లైఫ్ అనేది ఉండడం వల్ల, అంటే లివింగ్ బీయింగ్స్ కి భూమి ఆసరాగా, ఆదరణగా ఉండడం వల్ల, అంటే ఒక ప్లేస్, ఒక హోమ్ లాగా ఉండడం వల్ల ఇది యూనిక్ ప్లానెట్ అని మనం చెప్పుకోవచ్చు. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, శాటిలైట్స్. వీటిని మనం తెలుగులో ఉపగ్రహాలు అంటాం. సో ఎలా అయితే ప్లానెట్స్ అన్ని సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయో, సేమ్ వే ప్లానెట్స్ చుట్టూ తిరిగే కొన్ని సెలెస్టియల్ బాడీస్ ఉంటాయన్నమాట. వాటిని మనం శాటిలైట్స్ అంటాం. లెట్స్ సీ ద కంటెంట్. A satellite is a celestial body that moves around the planets in the same way as the planets move around the sun. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా అయితే తిరుగుతున్నాయో అలాగే సేమ్ వే గ్రహాల చుట్టూ కూడా కొన్ని సెలెస్టియల్ బాడీస్, స్పేస్ లో ఉండే కొన్ని ఆబ్జెక్ట్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి. వీటినే మనం శాటిలైట్స్ అని పిలుస్తూ ఉంటాం. తెలుగులో ఉపగ్రహాలు అంటాం అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మెర్క్యూరీ అండ్ వీనస్ డు నాట్ హ్యావ్ ఎనీ శాటిలైట్స్. సో ఉన్న 8 ప్లానెట్స్ లో కూడా ఏ ప్లానెట్స్ కి శాటిలైట్స్ లేవు, ఉపగ్రహాలు లేవు అనే క్వశ్చన్ మనల్ని అడగడానికి ఆస్కారం ఉంది. ఏంట్రా ప్లానెట్స్ అంటే మెర్క్యూరీ అండ్ వీనస్. బుధుడు మరియు శుక్ర గ్రహాలకు ఎలాంటి ఉపగ్రహాలు లేవు, అంటే వీటికి మూన్స్ లేవు అని అర్థం అనమాట. ఆల్ ద అదర్ ప్లానెట్స్ హ్యావ్ శాటిలైట్స్. మెర్క్యూరీ, వీనస్ కి లేవు, కానీ ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఈ ప్లానెట్స్ అన్నిటికీ కూడా శాటిలైట్స్ ఉన్నాయి, మూన్స్ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ సబ్ టాపిక్ ద మూన్, చంద్రుడు గురించి చూద్దాం.
ఆర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ న్యాచురల్ శాటిలైట్. మన భూమికి ఒకే ఒక్క సహజ ఉపగ్రహం న్యాచురల్ శాటిలైట్ ఉంది. దట్ ఈస్ ద మూన్. అదే ఏంట్రా అంటే చంద్రుడు. ఏకైక సహజ ఉపగ్రహం. సహజ ఉపగ్రహాన్ని మనం మూన్ అని పిలుస్తూ ఉంటాం. వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ ఫర్ ద ఎర్త్ ఈస్ ద మూన్. ఇట్స్ డయామీటర్ ఈస్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ద ఎర్త్. సో దీని డయామీటర్ కనుక చూసినట్లయితే ఎర్త్ డయామీటర్‌లో 1/4 ఉంటుందనమాట. అంటే నాలుగో వంతు. 1/4 ఆఫ్ ద ఎర్త్స్ డయామీటర్. ఎర్త్స్ డయామీటర్ 4 అయితే దానిలో 1% మాత్రమే దీనికుంటుంది. అంటే 1/4 ఆఫ్ 1/4 అంటే 1/4 ఆఫ్ ద ఎర్త్ డయామీటర్ సారీ చంద్రుడిదనమాట. అంటే ఎర్త్ కన్నా చంద్రుడు చిన్నగా ఉన్నాడనేసి మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు. ఇట్ అపియర్స్ సో బిగ్ బికాజ్ ఇట్ ఈస్ నియరర్ టు అవర్ ప్లానెట్ దెన్ ఎనీ అదర్ సెలెస్టియల్ బాడీ. సో, ఇది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకు కారణం ఏంట్రా అంటే, మిగతా సెలెస్టియల్ బాడీస్‌తో కంపేర్ చేస్తే, అంటే వేరే గ్రహాలు, లేకపోతే మీటియోరాయిడ్స్ కానీ, యాస్ట్రాయిడ్స్ కానీ, లేకపోతే స్టార్స్ కానీ, ఇలాంటి వాటికన్నా కూడా మనకి మూన్ చాలా పెద్దగా కనిపించడానికి గల కారణం, ఇది మనకి చాలా దగ్గరగా ఉండడం. సోలార్ సిస్టమ్‌లో ఉన్న ఇతర ఏ ఖగోళ వస్తువు లేనంత దగ్గరగా మూన్ మన ప్లానెట్‌కి దగ్గరగా ఉండడం వలన మనకి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ 3,84,400 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అస్. సో, ఒకవేళ భూమి నుండి చంద్రుడికి, మూన్‌కి గనక మనం డిస్టెన్స్‌ని కొలవాలంటే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అంటే 3,84,400 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. అంటే మనం 3,84,400 కిలోమీటర్స్ ప్రయాణం గనక చేస్తే మనం మూన్ దగ్గరికెళ్ళిపోవచ్చనమాట. లైక్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. సో, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎలా అయితే మూన్ పైకెళ్ళాడో మనం కూడా అలా ఎళ్ళిపోవచ్చు. నౌ యూ కెన్ కంపేర్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్ అండ్ దట్ ఫ్రమ్ ద మూన్. సో, ఇప్పుడు మనకి ఎర్త్ నుంచి సన్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది? అలాగే ఎర్త్ నుండి మూన్‌కి ఎంత డిస్టెన్స్ అనేది ఎంత ఉంది అనేది మనకి అర్థమవుతుందనమాట. సో, ఎర్త్ నుండి సన్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 150 మిలియన్ కిలోమీటర్స్. ఎర్త్ మనకి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందనమాట. రైట్? అదే మూన్ అయితే 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉందనమాట. నౌ నెక్స్ట్ ద మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 డేస్. సో, మూన్ కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ మన ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. సో, అలా తిరిగినప్పుడు మూన్‌కి తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది అంటే 27 డేస్ పడుతుంది. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ టైమ్ టు కంప్లీట్ వన్ స్పిన్. తన చుట్టూ తాను తిరగడానికి 27 డేసే పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగడానికి కూడా 27 డేసే పడుతుంది. అంటే అప్రాక్సిమేట్‌గా 1 మంత్ పడుతుంది అనేసి దీని అర్థం అనమాట. యాస్ ఎ రిజల్ట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ ఈస్ విజిబుల్ టు అస్ ఆన్ ద ఎర్త్. సో, దీని కారణంగా దాని చుట్టూ అది తిరుగుతూ భూమి చుట్టూ తిరగడానికి 27 డేస్ పట్టిన కారణంగా మనకి మూన్ యొక్క ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది. అంటే అదర్ సైడ్ అనేది మన భూమి మీద ఉండే జనాలకి మనకు కనిపించదనమాట. ద మూన్ డజంట్ హావ్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ లైఫ్. సో, మూన్ పైకి మన వాళ్ళు లైక్ రకరకాల ఏమంటారు శాటిలైట్స్ గాని, లేకపోతే ఏవైనా మిషన్స్ ఏవైనా పంపించినప్పుడు అక్కడ దానిని బట్టి వాళ్ళు చేసిన ఏమంటారు లైక్ సైంటిఫిక్ రిసర్చెస్‌ని బట్టి మూన్ పైన లైఫ్‌కి ఆస్కారం లేదు. నో ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ లైఫ్. అక్కడ ఆక్సిజన్ లభించకపోవడమో, వాటర్ లేకపోవడం ఇలాంటి రకరకాల ఇష్యూస్ వలన భూమి పైన ఉండే మానవులు మూన్ పైకి వెళ్లి నివసించలేరు. మూన్ పైన నివసించడానికి అక్కడ కండిషన్స్ సరిగ్గా లేవు. ఫేవరబుల్ కండిషన్స్ లేవు అని అంటున్నారు. ఇట్ హాస్ మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ డిప్రెషన్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. సో, అక్కడ అన్నీ రాళ్ళు, కొండలు, గుట్టలు ఇంతే వాటిలతో పాటే ఉంది. దీస్ కాస్ట్ షాడోస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. సో, మనకి చిన్నప్పటి నుంచి మాకు కథ ఏంట్రా అంటే మూన్‌ని చూపించి అందులో ఉంది పేదరాశి పెద్దమ్మ. పేదరాశి పెద్దమ్మ ఉంది. చెట్టు కింద కూర్చొని అందరికి బువ్వ పెడుతుంది అని ఏదో చెప్తూ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు. సో, ఆ షేడ్ ఏంట్రా అంటే ఆవిడ పేదరాశి పెద్దమ్మ కాదు. సో, అప్పుడెప్పుడో కనిపించినట్లుగా సాయిబాబా కూడా కాదు. సో, దేవుడిని కించపరచట్లేదు కానీ మన వాళ్ళ మధ్యలో రీసెంట్‌గా అంటే 5 ఆర్ అరౌండ్ 6 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా సో, మూన్‌లో సాయిబాబా కనిపించాడు అని చెప్పారనమాట. సో, నాట్ టు లైక్ ఎవరినో పాయింట్ ఔట్ చేయాలి, ఏదో చేయాలని కాదు. సో, అవేంటి అంటే అలా మనకు కనిపిస్తున్న రకరకాల షేప్స్ అవన్నీ ఏంటి అంటే దిస్ కాస్ట్ షాడోస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. ఆ మూన్ పైన ఉన్న మౌంటైన్స్ లేదా డిప్రెషన్స్ కొండలు, గుట్టలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు నీడలే మనకి కింద నుంచి అలా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎర్త్ నుంచి మూన్‌ని చూసినప్పుడు మనకి మూన్ మీద అవన్నీ అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. నౌ నెక్స్ట్ వన్ Neil Armstrong, an American astronaut, was the first man to step on the surface of the moon on 21st July 1969. సో, మూన్ పైన అడుగుపెట్టిన మొట్టమొదటి మానవుడిగా ఎవరు పేరు పొందారంటే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అమెరికాకి చెందిన ఆస్ట్రోనట్ అన్నమాట. ఈయన మొట్టమొదటిసారిగా భూమి పైన 21st జులై 1969లో అడుగుపెట్టారు. సో, సక్సెస్‌ఫుల్ ఫస్ట్ పర్సన్
ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ టు రీచ్ ద మూన్. 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి మూన్ పైకి వెళ్ళి అక్కడ మూన్ పరిస్థితుల్ని చూడడానికి లేదా మూన్ యొక్క సిచ్యువేషన్స్ని చూడడానికి వెళ్ళిన ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. సో నా నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు గో ఇన్ టు ద స్పేస్? సో మూన్ పైకి వెళ్ళిన ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని చెప్పుకున్నాం. సో మరి స్పేస్లోకి వెళ్ళిన అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే ఇట్స్ రాకేష్ శర్మ. రాకేష్ శర్మ ఇండియా నుండి స్పేస్కి వెళ్ళిన మొట్టమొదటి పర్సన్, రైట్, ఆస్ట్రోనాట్ అనమాట. సో మిగతా లెసన్ని పార్ట్ 3 వీడియోలో చూద్దాం. సో until and then, please do like, share and subscribe my channel. And thanks to APSCRT for providing the books for free download and making us learn all the content for free. Thank you once again.